తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఆసుపత్రి ప్రారంభానికి ముందు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. టిమ్స్ లో వైద్య సేవలు ప్రారంభించేందుకు ఉస్మానియా, గాంధీ సహా పలు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి సుమారు 180 మంది వైద్యులను డిప్యుటేషన్ పై కేటాయించింది. ఈ నిర్ణయంతో టిమ్స్ లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని 2 ప్రధాన హాస్పిటల్స్ గా గుర్తింపు పొందిన ఉస్మానియా, గాంధీలో వైద్యుల కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో రోగులు ఈ ఆసుపత్రిపై ఆధారపడుతున్న నేపథ్యంలో కీలక విభాగాల్లో సేవలపైన మరింత ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ నుంచి సాధారణ బదిలీల్లో 40% మేరకు ఖాళీలు ఏర్పడేవి. ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లిన వారే తప్ప బదిలీపై ఇక్కడికి వచ్చిన వారు అరుదు. రాష్ట్రంలో అత్యధిక రోగులు వచ్చే ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల నుంచి నిపుణులైన వైద్యులను తరలిస్తే వైద్య సేవలపైనే కాకుండా వైద్య విద్య, పీజీ సెట్లపైన ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు, డాక్టర్స్ లేకపోతే కేవలం వైద్యం పైన కాకుండా అక్కడే చదివి విద్యార్థులైన వారిపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్యుల కొరత ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఏకంగా ఎనస్థీషియా ప్రొఫెసర్ బదిలీ కావడంతో అన్ని విభాగాల్లో శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య సేవల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉస్మానియా హాస్పిటల్ పనిచేస్తున్న 80 మంది వైద్యులను టిమ్స్ కు డిప్యుటేషన్ చేశారు. ఇందులో 34 మంది ఫ్యాకల్టీ డాక్టర్స్, 46 మంది రెసిడెంట్స్ ఉన్నారు. గాంధీ హాస్పిటల్ నుంచి 36 మందిని డిప్యుటేషన్ చేయగా ఇందులో 24 మంది ఫ్యాకల్టీ డాక్టర్స్, 12 రెసిడెంట్స్ ఉన్నారు. చెస్ట్ హాస్పిటల్ నుంచి మొత్తం 19 మంది, నిమ్స్ నుంచి 5, నీలోఫర్ నుంచి 7, మెంటల్ హాస్పిటల్ నుంచి 4, ఇతర జిల్లా హాస్పిటల్స్ నుంచి 29 మందిని డిప్యుటేషన్పై టిమ్స్ పంపించారు. అయితే కొత్త నియామకాలు చేపట్టకుండా ఉన్న ఆసుపత్రుల నుంచి డాక్టర్లను తరలించడం సరైన పరిష్కారం కాదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, వైద్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.